ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి గారు బొకే ఇవ్వబోతుంటే సున్నితంగా తిరస్కరించారు చంద్రబాబు నాయుడు గారు. అట్లానే కొంతమంది పోలీసు ఉన్నతాధికారులను కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూడా తిరస్కరించారు. ఇక్కడ మొన్న నారాయణ గారు కూడా సేమ్ ఆ ఫైల్ మీద సంతకం చేయమన్నప్పుడు కూడా ఆయన కూడా సున్నితంగా తిరస్కరించాడు. ఇప్పుడు కాదులే అన్నట్టుగా ఆ విజువల్స్ మనం చూసాం, వైరల్ అయినాయి ఆ కంటెంట్ కూడా. సో వీళ్ళందరిపైన చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మే 30 ప్రమాణ స్వీకారం చేస్తే మే 31 తారీఖు ఏబి వెంకటేశ్వరరావు గారిని విధులకు దూరం చేశారు. అంటే ఆయన చేస్తున్న యాక్చువల్గా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతోటి ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు ఆయన్ని ఎటువంటి డ్యూటీ ఇవ్వకుండా ఆయన్ని వీఆర్లో పెట్టేశారు. అంటే ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు. ఆ తర్వాత చాలామంది అధికారులని ఏ ప్రాతిపదిక మీద చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అనే కారణంతో సిఏల్ని, డిఎస్పీలని, ఐఆర్ఎస్ అధికారులని చాలామందిని వేధింపులకు గురి చేశారు, కేసులు పాలు చేశారు, సస్పెండ్ చేశారు, విచారణలు జరిపారు. కానీ ఏమి నీకు తేల్చకుండానే 5 సంవత్సరాల కాలం గడిపేసే ప్రయత్నం చేశారు. ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే మొండిగా పట్టుదలతోటి ఆయన సుదీర్ఘ పోరాటం చేసి చివరికి రిటైర్ అయ్యే రోజు అనగానే యూనిఫామ్ వేసుకొని రిటైర్ అయ్యారు ఆయన. జాస్తి కృష్ణకిషోర్ గారిని చూసాం మనం, ఆయన్ని కూడా వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేసే చూసాం. సుప్రీంకోర్టు జడ్జిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న, ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న ఎన్వి రమణ గారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ గారిని పదవి నుంచి తప్పించారు. అంటే అంతకుముందు అడ్వకేట్ జనరల్గా పనిచేస్తున్న దమ్మలపాటి శ్రీనివాస్ గారి మీద కేసులు నమోదు చేసే ప్రయత్నం చేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పని. ఎన్వి రమణ గారి కుటుంబ సభ్యుల మీద కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేశారు. ఈ రకమైన వేధింపులకి బాహాటంగా బరితెగించి గత ప్రభుత్వం పాల్పడింది. ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి అస్మదీయులు అని ఆయన ఫీల్ అయిన వాళ్ళు ఎన్ని తప్పులకు చేసినా, అంటే ఆయన మనసెరిగి ప్రవర్తించడం కోసం, ఆయన మనసెరిగి నడుచుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగానే బిజినెస్ రూల్స్ అతిక్రమించి తప్పులు చేశారు అధికారులు. రూల్ ఆఫ్ లాని అతిక్రమించి చాలామంది అధికారులు, పోలీసు అధికారులు పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు బ్లైండ్గా ఫాలో అయిపోయిన పర్యవసానం ప్రతిపక్ష పార్టీలని స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితులు సృష్టించారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ఇచ్చారు కదా అని చెప్పని అది బిజినెస్ రూల్స్కి వ్యతిరేకంగా ఉన్న, ప్రొసీజర్కి వ్యతిరేకంగా ఉన్న అంశమైనా సరే గుడ్డిగా ఫాలో అయ్యి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలని సరిదిద్దటం కోసమే నియామకం చేపట్టబడ్డ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎగ్జిక్యూటివ్ అథారిటీని, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకి కీలక ఆధిపత్యం వహించే చీఫ్ సెక్రటరీ స్థాయి, డీజీపీ స్థాయి అధికారులు ఒక రకంగా ఆ స్థాయి నుంచి దిగజారి ప్రవర్తించిన ప్రవర్తన చాలా సందర్భాల్లో చూసాం. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పనిచేసిన 3 చీఫ్ సెక్రటరీలు గౌరవ హైకోర్టుకు వచ్చి చేతులు కట్టుకొని సంజాషన్లు ఇచ్చుకున్న తీరు చూసాం. 2 డీజీపీలు గౌతమ్ సవాంగ్ గారు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు గౌరవ హైకోర్టుకు వచ్చి చేతులు కట్టుకొని సంజాషన్లు ఇచ్చుకున్న తీరు చూసాం మనం. ఇక పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీలు, ఇక వాళ్ళైతే కంటెంప్ట్ కేసులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో నమోదైన తీరు చూసాం మనం. మరి ఇన్ని తప్పులకి బాధ్యులైన అధికారులు చూసి తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పుల్లో బాహాటంగా భాగస్వాములైన అధికారులని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు సహిస్తుంది? అసలు వాళ్ళ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అయిన మాత్రాన వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? ఇవాళ ఒక క్లర్క్ ఒక తప్పు చేశాడు అని అంటే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తున్నారు కదా. అటువంటప్పుడు వీళ్ళకి ఉద్యోగ భద్రత ఉంది కదా అని చెప్పని నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు చేయమంటున్నప్పుడు అది తప్పు అని చెప్పని తెలిసినప్పుడు తెలిసి దాన్ని ఎందుకు ప్రోత్సహించారు? అంటే వీళ్ళు కూడా తప్పులో భాగస్వాములు అయినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనంతో
వాళ్ళ ప్రభుత్వ భవనాలకి రంగులేయమన్నారు, వాళ్ళ పార్టీ రంగులేయమన్నారు. అది సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకం. రాజకీయ పక్షాలకు సంబంధించిన రంగుల్ని ప్రభుత్వ భవనాలకు వేయకూడదు అని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఇది తప్పు సార్, దీన్ని అమలుపరచడం రాంగు, ఈ విధంగా చేయకూడదు, ఇది రేపటి రోజున న్యాయ సమీక్షకు నిలబడదు, ప్రజాధనం దుర్వినియోగం అవుద్ది అని చెప్పి ఆయనకు సలహా చెప్పాలి కదా. ఏమవుద్ది సలహా చెప్తే? మహా అయితే ఆ చెప్పిన అధికారి మీద కోపడతాడు, ఒక అధికారి మీద కోపడ్డాడు. ఇవాళ మాకు యూనియన్లు ఉన్నాయని చెప్పని ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద యూనియన్ల తరపున తొడలు కొడతారు కదా. మరి ఆ యూనియన్లు నిజంగానే మీలో చిత్తశుద్ధి ఉంటే, మేము ప్రభుత్వ ఉద్యోగులం, సమాజానికి బాధ్యులం, ప్రజలు కట్టిన పన్నుల నుంచి మేము జీతం తీసుకుంటున్నాం, మేము రాజకీయ ఎజెండాతోటి చేసే నిర్ణయాలకు మేము బాధ్యులం కాదు, మేము ఆ నిర్ణయాల్లో భాగస్వాములం కాము అని చెప్పని చిత్తశుద్ధి వాళ్ళ దగ్గర ఉండున్నట్టయితే 100% జగన్మోహన్ రెడ్డి గారికి సహాయ నిరాకరణ చేసి ఉండొచ్చు. అందరికందరూ కట్టగట్టి ఈ తప్పుడు విధానాల్లో మేము భాగస్వాములం కాము, మీ రాజకీయ ఎజెండా ఏదో ఉంటే మీ నిర్ణయం తీసుకోండి, దాన్ని మమ్మల్ని భాగస్వాములు చేయొద్దు అని చెప్పని వీళ్ళు ఎదురు తిరుగుంటే ఏం చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళందరికందరూ ఎదురు తిరిగితే వీళ్ళని కాదని పరిపాలన చేయగలుగుతాడు ఆయన? చచ్చినట్టు వీళ్ళ దారికి ఆయన వచ్చుండేవాడు. అంటే రూలుకి కట్టుబడి పాలన చేయాలనే విఘ్నత ప్రదర్శించి ఉండేవాడు. వీళ్ళు ఆ విఘ్నత ప్రదర్శించే పరిస్థితులే లేకుండా, కనీసం మాత్రం ఆయనకి సహాయ నిరాకరణ చేయకుండా ఒక్కడంటే ఒక్క అధికారి ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ అంశం పట్ల నేను విభేదిస్తున్నా అని చెప్పని నోటు ఫైల్లో డిసెంట్ నోటే రాయాల. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని వందల సందర్భాల్లో కోర్టులో ఓడిపోయింది. అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కోర్టులో వీగిపోయినాయి, తప్పుడు నిర్ణయాలుగా కోర్టులు నిర్ధారణ చేసినాయి. మరి దాంట్లో ఈ అధికారులందరూ భాగస్వాములే కదా. ఎన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలని, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అవమానకర రీతిలో, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా ఎంతమంది నాయకులను అవమానకర రీతిలో తప్పుడు కేసులు ఇరికించి ఇబ్బందులు పాలు చేశారు. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను అణిచేసే ప్రయత్నం చేశారు. ఇవాళ వేల కోట్ల రూపాయల అవినీతి కళ్ళ ముందు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన స్థాయిలో ఉన్న అధికారులు అడ్డుకోకుండా మిన్నకున్నారు. వీటికన్నిటికీ బాధ్యులైన అధికారులని ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకోవాల్సిందే. కాబట్టే ఎవరైతే కీలకంగా ఉన్న అధికారులు ఉన్నారో, పరిధి దాటి ప్రవర్తించిన అధికారులు ఉన్నారో, వాళ్ళ విషయంలో చంద్రబాబు నాయుడు గారైనా, నారాయణ గారైనా, ఇంకొక మంత్రి ఎవరైనా సరే ఇదే విధమైన వ్యవహార శైలి కనపరచడం ఖాయం. ఖచ్చితంగా ఆ జవాబుదారీతనం నేర్పి తీరాల్సిన అవసరం ఉంది. లేదు అనుకున్నప్పుడు భవిష్యత్తులో వచ్చే అధికారులైనా సరే, ఇప్పటికే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అంటే పరువు పోయే పరిస్థితి. ఇవాళ వీళ్ళు పవర్ బ్రోకర్లుగా మారిపోయారు తప్ప ఒకనాటి ఉన్న గౌరవభావం ఇవాళ అధికారుల పట్ల లేదు, అధికార వ్యవస్థ పట్ల లేదు అని చెప్పని సామాన్యుడు భావిస్తున్నాడు అని అంటే దానికి బాధ్యులైన, కారకులైన ఇటువంటి అధికారుల విషయంలో మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.